నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. కొన్ని సినిమాలు థియేటర్లో ఉన్నంతసేపే నవ్విస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం సినిమా అయిపోయాక కూడా మనతోనే ఉంటాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మన ఫోన్ స్క్రీన్ ను పదే పదే చూస్తూ మన జీవితాన్ని ఆ సినిమాలోని సన్నివేశాలతో పోల్చుకునేలా చేస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో చేరింది లవ్ టుడే. తమిళంలో యువతకు బాగా దగ్గరైన నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో మరోసారి యూత్ నరాలను టచ్ చేశాడు. లవ్ టుడే అనే పేరు వింటేనే ప్రేమ గుర్తుకొస్తోంది. మొబైల్ ఫోన్లు, చాటింగ్, లైక్స్, సీక్రెట్స్, అభిమానాలు, చిన్న అబద్ధాలు ఇవన్నీ కలిసిన ప్రేమ కథే మొదటి భాగాన్ని యూత్ లో కల్ట్ క్లాసిక్ గా మార్చింది. అదే ప్రేమ కథకు కొనసాగింపుగా వచ్చిన లవ్ టుడే 2 ఇక మరింత మెచ్యూర్డ్ గా, మరింత రియలిస్టిక్ గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కథ మరింత పదునుగా సాగుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు మనం ఫోన్ లో ఏం దాచుకుంటాం, ఏం చెప్పాం, ఏం నిజం చెప్పితే ప్రేమ నిలబడుతుంది, ఏ అబద్ధం ప్రేమను చెడగొడుతుంది అనే ప్రశ్నల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఇవి మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలే కావడం వల్ల సినిమా మొదటి నుంచే ప్రేక్షకుణ్ణి తన వైపు లాగుతుంది. ప్రదీప్ రంగనాథన్ పాత్ర ఈసారి మరింత పరిపక్వంగా కనిపిస్తోంది. ప్రేమలో ఉన్నప్పుడు వచ్చే అమాయకత్వం, అదే సమయంలో బాధ్యత కూడా అతని నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. గుండెల్లో అదే పిచ్చి ప్రేమ ఉన్న పరిస్థితులు మారినప్పుడు ఎలా ఆలోచించాలో ఈ పాత్ర ద్వారా చూపించారు. హీరోయిన్ పాత్ర కూడా బలంగా ఉంది. ప్రేమ అంటే కేవలం అడ్జస్ట్ అవడమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడమే అసలైన ప్రేమ అనే భావనను ఆమె పాత్ర బలంగా చెప్పింది. సినిమా మొదటి అరగంట నుంచే నవ్వుల జల్లు కురుస్తుంది. డైలాగ్స్ చాలా సహజంగా నేటి యూత్ మాట్లాడే భాషలో ఉంటాయి. చాలా డైలాగ్స్ నేరుగా వాట్సాప్ స్టేటస్లుగా మారిపోయేంత ప్రభావం చూపిస్తాయి. థియేటర్లో కూర్చున్న యువతలో చాలా మంది ఇది నా కథే అని అనుకునే సన్నివేశాలు కోకొల్లలు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా టోన్ మారుతుంది. కథ సీరియస్ మోడ్ లోకి వెళ్తుంది. ప్రేమ, నమ్మకం, బ్రేకప్, ఇగో వంటి అంశాలు ఒక్కసారిగా ఢీకొంటాయి. ఇక్కడే సినిమా అసలైన బలం బయటపడుతుంది. ఇది కలల ప్రపంచంలో జరిగే ప్రేమ కథ కాదు, ఇది నేటి జనరేషన్ నిజ జీవిత ప్రేమ. అందుకే కొన్ని సన్నివేశాలు నవ్విస్తే మరికొన్ని ఆలోచింపజేస్తాయి. సోషల్ మీడియాలో కూడా సినిమాకు మంచి స్పందన వచ్చింది. లవ్ టుడే 2 అంటే రిలేటబుల్ మ్యాక్స్ అనే మాట ట్రెండ్ అయింది. మొదటి రోజు నుంచే యూత్ షోలు ఫుల్ అవ్వడం, కాలేజీల దగ్గర టికెట్ల కోసం క్యూలు కనిపించడం, ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ను చెప్పే ఉదాహరణలు. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా సైలెంట్ గా దూసుకుపోయింది. కానీ ఈ సినిమాకు అసలైన విజయం కలెక్షన్ల కన్నా యూత్ తో వచ్చిన కనెక్షన్. సంగీతం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్. ప్రేమలోని భావాలను, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా చాలా సింపుల్ గా బలంగా చూపించారు. ఒక సీన్ లో వినిపించిన బీజిఎం మళ్ళీ వింటే ఆ సీన్ వెంటనే గుర్తొచ్చేలా ఉంటుంది. ఫోన్ నోటిఫికేషన్ల హృదయంలో మోగేలా సంగీతంలా తీర్చిదిద్దారు. లవ్ టుడే 2లో భారీ యాక్షన్ సన్నివేశాలు లేవు, పెద్ద హంగులు కూడా కనిపించవు. కానీ మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న నిజాలు, ప్రేమలో వచ్చే అనుమానాలు, అర్థం చేసుకోలేని క్షణాలు అన్నింటినీ కూడా తెరపై నిజాయితీగా చూపించారు. ప్రేమను నవ్విస్తూ చెప్పడం, నిజాన్ని చాలా సింపుల్ గా చూపించడం లవ్ టుడే 2 యూత్ కి పిచ్చెక్కిచ్చి ప్రదీప్ రంగనాథన్ కు మరో క్రేజీ హిట్ అందించింది.